అమ్మాయిని కారులో తీసుకెళ్తూ స్కూల్లో దిగబెట్టడానికి తీసుకెళ్తున్నాడు. వెళ్తుంటే ఒక అమెరికా అమ్మాయి వచ్చి కారు గుద్దేసిందండి. యాక్సిడెంట్. ఆ అమ్మాయి కారు చెత్త అయిపోయి ఫ్రంట్ పోర్షన్ అంతా. వెనకాలేమో మా మనవరాలు కూర్చుంది, వాడు డ్రైవ్ చేస్తున్నాడు. ఆ పక్కన ఇలా వచ్చేటప్పుడు డోర్ కొట్టేసింది, డోరు ఇలా ఊడొచ్చేసింది. కానీ చూడండి, అప్పుడు జరిగినటువంటి సంఘటన చూడండి. తర్వాత మా అబ్బాయి ఫోన్ చేసి, నాన్నగారండి, ఆ క్షణంలో నాకు ఏమీ తెలియలేదు, బాబా 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 అంటూ గట్టిగా కేకలేసా. కారు అప్పటికే ఒక సైడ్కి వెళ్ళిపోయింది. తర్వాత నాకు ఏదో ఒక మెలకువలా వచ్చి చూసి మా మనవరాలి డోర్ తీసి బయటికి వెళ్ళిపో అని చెప్పేటప్పటికి ఎదుర ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, ఆ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయిపోయినాయి. వీడికి చూడండి, ఇంత స్క్రాచ్ కానీ, ఇంత ఆ పాపకు కానీ ఎవరికి ఏ విధమైనటువంటి అంత అలాంటి యాక్సిడెంట్ అయిన తర్వాత అవతల గుద్దేసిన అమ్మాయికి కూడా ఏ విధమైనటువంటి ఇది జరగలేదండి. చూడండి, ఇది బాబా చూపించినటువంటి మహిమ. కాకపోతే చూడండి, బాబా నాకు చెప్తుంటే అసలు బాబా మా ఎందున్నావు అని. అమెరికాలో యాక్సిడెంట్ అంటే ఎన్ని చూస్తున్నామండి. మరి ఊరు కాని ఊరే, దేశం కాని దేశంలో అక్కడ అలాంటి పరిస్థితుల్లో మరి అలా జరిగిందంటే మరి బాబా తన భక్తులు రక్షిస్తున్నట్టే కదా. ఇలాంటి సంఘటనలు ఎన్నో నా కుటుంబానికే కాదు, ఎన్నో కుటుంబాల్లో ఆయన తోడునీడుగా ఉండి ఆయన నడిపిస్తున్నారు. ఆయన కరుణా కటాక్షాలు అంత ఇంత కాదండి. ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేం. ఆ రుణానుబంధం అనేటువంటిది జన్మజన్మలుగా ఆయన మనకు తోడుగా ఉంటూ మనల్ని కాచి రక్షిస్తూనే ఉంటారు. తర్వాత ఇంకొక ముఖ్య విషయం కూడా చెప్తున్నా. బాబావారు శ్రీరామచంద్రమూర్తి అండి. బాబావారు శ్రీరామచంద్రమూర్తి. అదేంటండి బాబావారు శ్రీరామచంద్రమూర్తి అంటారేంటి? మరి శ్రీరామచంద్రమూర్తికి ఎప్పుడు ఆ పాదాల దగ్గర ఎవరు కూర్చుంటారండి? బాబా పాదాల దగ్గర ఎవరు కూర్చుంటారు? హనుమ, ఆంజనేయ స్వామి. మరి బాబా మరి అవతరించినప్పుడు అంటే రాముడు బాబా రూపంలో వచ్చినప్పుడు మరి ఆయన కూడా ఉండాలి కదండి. ఎవరు? ఆంజనేయ స్వామి కూడా ఉండాలి కదా. మరి ఈరోజు మన ప్రేమ మందిరంలో మరి బాబాతో పాటు ఆయన వచ్చేసారా? ఎవరు? ఆంజనేయ స్వామి కూడా వచ్చారా లేదా? దీనికి తార్కాణం ఏంటి? ఇప్పుడైనా నమ్ముతారా? బాబా రాముడు, ఆయన సేవకుడు ఆంజనేయ స్వాముడు. దీనికి ఆధారం లేకుండా నేనేం చెప్పడం లేదండి. ప్రతిదానికి ఆధారం అనేటువంటిది ఒకటి ఉంటుంది. బాబా షిరిడీలో ఉన్నప్పుడు బాబాకి అత్యంత ప్రీతికరంగా బాబా సేవ చేసుకునేటువంటి ఓ భక్తుడు ఉండేవాడు. తెలుసా మీకు? మీరు షిరిడి సాయి సినిమా చూశారు కదా, అందులో చంద్రమోహన్ వేసినటువంటి పాత్ర ఏమిటి? నానావళి. నానావళి ఎవరో కాదండి, ఆంజనేయ స్వామి. నానావళి ఎవరో కాదు, ఆంజనేయ స్వామి. ప్రతి అవతారంలో కూడా ఒకటే గుర్తు, ఆ పరమాత్మ స్వరూపుడైనటువంటి
ఆ పరమాత్మ ఈ భూమి మీద అవతరించేటప్పుడు సకల దేవతలు కూడా వాళ్ళు కూడా ఆయా రూపాల్లో వచ్చి వాళ్ళు ఆ దేవత ఆయనకి పరమాత్మకి వెనకాల ఉంటూ వాళ్ళు కూడా ఆ అవతార కార్యక్రమం చక్కగా జరిగేటట్టుగా చూస్తారట. మరి ద్వారకా ఉంది కదండి, ద్వారకా ఎక్కడ? గుజరాత్లో. ఆ ద్వారక బాబా శ్రీకృష్ణ పరమాత్మ ఆయన అవతారం చాలిస్తూ ఆ ద్వారకా నగరాన్ని మొత్తం సముద్రంలో కలిపేశారు ఆయన కూడా. అలాగే వారితో పాటు ఆ ద్వారకలో ఉన్నటువంటి దేవతలు కదా మరి వాళ్ళందరూ ఆయనతో నివసించినటువంటి వాళ్ళు పరమాత్మతో జీవించాలంటే దేవతలే ఉంటారు, మళ్ళాంటి వాళ్ళకి ఆ భాగ్యం లేదు. అలాగే వాళ్ళు కూడా అంతర్ధానం అయిపోయారు. అలాగే ఇప్పుడు మరి ఈ నానావళి బాబావారు మహాసమాధి చెందినటువంటి 13వ రోజున బాబా 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 అంటూ నిద్రాహారాలు లేకుండా, నీళ్లు తాగకుండా, భోజనం చేయకుండా బాబావారు మహాసమాధి చెందినటువంటి 13వ రోజునే బాబాలో ఐక్యమైపోయాడు. ఎవరు? నానావళి. దానికి సంబంధించి కొన్ని ఆధారాలు మీకు చెప్తాను. బాబావారు మహాసమాధి చెందకముందు ఎంతోమంది భక్తులు బాబావారిని దర్శించుకోవడానికి వచ్చేవారు. ధనికులు, పేదలు, దీనులు, దిక్కులేనటువంటి వాళ్ళు ఎంతోమంది వచ్చేవారు. అందరినీ కూడా ఆయన సమదృష్టితో చూసేవారు. వీడు ధనికుడు కదా అని వీడికి ఎక్కువ ఇదేని, వాడు ఇది కదా అని ఇంకో అనేటువంటి కాకుండా అందరినీ సమదృష్టితోటి చూసేవారు. ఆ రోజుల్లో ఆత్మారాం తర్కడ్ అనేటువంటి ఒక ఆయన బొంబాయిలో చాలా ధనికుడు ఆయన. ఆ తర్కడ్ అనేటువంటి ఆయన ఒక బొంబాయిలో ఎక్కువ ఇప్పటికీ కూడా ఏంటంటే మిల్లులు ఏంటంటే ఈ బట్టల మిల్లులు ఎక్కువగా ఉంటాయి. ఆ మిల్లుల్లో ఆయన ఒక పెద్ద ఆఫీసరు. ఎవరు? ఆత్మారాం తర్కడ్ అనేటువంటి ఆయన ప్రార్థనా సమాజానికి చెందినటువంటి వాడు. అంటే విగ్రహారాధన కానీ అటువంటి అంటే గిట్టే కదా ఆయనకి. అలాంటి ఆయన భార్యను తన బిడ్డ, దాని పేరు వీరేంద్ర తర్కడ్. వీళ్ళిద్దరికీ ఏంటంటే విగ్రహారాధన ప్రతిరోజు ఇంట్లో పూజ చేయటమే, ఇవన్నీ చేయటమే. ఇలా చేస్తూ వాళ్ళు కొన్నాళ్ళకి బాబా గురించి వాళ్ళకి తెలియటం జరిగింది. బాబాని దర్శించుకున్నారు. అలా బాబా భక్తులు అయిపోయారు వాళ్ళు. కానీ ఈ ఆత్మారాం తర్కడ్ అనేటువంటి ఆయనకి బాబా మీద భక్తి కుదరలేదు. తల్లి కొడుకులకి ఇద్దరికీ ఉండేది బాబావారి మీద. ఒకరోజు వేసవికాలం సెలవులు వచ్చినాయి. ఇప్పుడు వచ్చే వేసవికాలం సెలవులు కదా, వస్తే ఆ తల్లి కొడుకులు ఇద్దరు కూడా షిరిడి వెళ్ళి బాబాను సేవించుకుందామని అనుకున్నారు. కానీ మరి రోజు ఈ వీరేంద్ర తర్కడ్ అనేటువంటి కుర్రవాడు ఉన్నాడు కదా, బాబాకి నైవేద్యం పెట్టుకుంటూ తినేవాడు కాదు. ఎంత ఒక 14-15 సంవత్సరాల కుర్రవాడు ప్రతిరోజు కూడా బాబా వారికి నైవేద్యం పెట్టకుండా ఏవి తినేవాడు కాదు. బాబా పూజ తప్పనిసరిగా చేయవలసిందే, అంతటి నిష్ఠగా ఉండేవాడు ఆ కుర్రవాడు. ఈ తండ్రి ఏమన్నాడంటే, మీరు షిరిడి వెళ్ళాలనుకుంటున్నారు కదా, రండి అని చెప్తే, ఎలా వెళ్ళాం, మీరేమో ప్రార్థనా సమాజానికి సంబంధించినటువంటి వాళ్ళు, మీరు బాబా పూజ చేస్తారా, రోజు నైవేద్యం పెడతారా అని అడిగితే, వాళ్ళ మీద ఉండేటువంటి ప్రేమ కొద్ది, సరే మీరు వెళ్ళండి, ప్రతిరోజు నేను బాబా వారికి నైవేద్యం పెడతా, మీరు ఎలాగైతే పూజ చేస్తున్నారో అలాగే పూజ చేస్తా, మీరిద్దరూ వెళ్ళి షిరిడి వెళ్ళండి అని అంటే, ఇద్దరు కూడా ఆయన దగ్గర మాట తీసుకుని షిరిడి వెళ్ళారు. షిరిడి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, ఒక 3 రోజులు ఆయన పొద్దుటే లేచి బాబావారికి పూజ చేసి ఒక పటిక బెల్లాన్ని ఆయనకి నైవేద్యంగా పెట్టేవాడు. పెట్టి ఆయన బట్టల మిల్లుకి పనికి వెళ్ళిపోయేవాడు. అలాగా 3వ రోజు 2 రోజులు జరిగింది. అలాగే
మూడో రోజు పొద్దుటే లేచి పూజ అయితే చేశాడు, కానీ నైవేద్యం పెట్టడం మర్చిపోయాడు. చూడండి బాబా, మీరు ఒకటే ఆలోచించండి. బాబా